అయితే ఈ బ్యానర్ని నా సోదర కళాకారుడు రాజ్ కుమార్ స్థాపించిన సాగరీ బ్యానర్ కూడా అటాచ్ చేసి ఈ బ్యానర్ని మానవతా సాగరిగా ఇక్కడి నుంచి నాటక ప్రదర్శనలు ఆడటానికి నిర్ణయించుకున్నాం. 1-2 ప్రదర్శనలు ఆడాం. కనుక ఇది మానవతా సాగరి వారి ప్రదర్శనగా స్వీకరించవలసిందిగా ప్రేక్షకులను కోరుతున్నాం. మానవతా సాగరి ఎట్టపాడు వారు అందరూ మంచివారే, కానీ నాటకం ప్రదర్శనకు ముందుగా ప్రార్థన. గజాననం భూతగణాధి జంబూఫలసార ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర ఆగపంకజం విఘ్నేశ్వర ఆగపంకజం. మనిషిని పెనవేసి సూత్రమే మానవత 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 సుఖ దుఃఖాలను స్పందించే మానవత 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 ప్రతి హృదయం కావాలి మానవత మల్లియం మానవత మల్లియం మానవత మల్లియం మానవత మల్లియం. ఇన్ని సంవత్సరాలుగా నిరంతరాయంగా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ కళాభివృద్ధి కోసం పోరాటం చేస్తున్న రసరంజని వారికి మా హృదయపూర్వకమైన కళాంజలి సమర్పించుకుంటున్నాం. ఈ ప్రతిష్టాత్మకమైన వేదిక మీద మా ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు ఆ రసరంజని నిర్వాహకులకు, వారికి వెన్నంటి నడిపిస్తున్న డాక్టర్ బ్రహ్మాచారి గారికి, ఈ పరిషత్తుకి మాకు వారధిగా నిలిచిన మా సోదరుడు, తొలినాళ్లలో మా చిలకలూరుపేట సమాజానికి నిర్వాహకుడు డి రామకోటేశ్వరరావు గారికి మా హృదయపూర్వకమైన కళాంజలి సమర్పించుకుంటూ, వీరికి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్న అందరికీ పేరు పేరున కళాంజలి నాటక రంగం తరఫున తెలియజేసుకుంటూ క్షణాలు నాటకం. అందరూ మంచివారే, కానీ ఇందులో ముత్తకు పద్మారావు, సూర్య, రాజేశ్వరి, పూజిత మరియు జరుగుల రామారావు పాల్గొంటున్నారు. సంగీత దర్శకత్వం నాగరాజు, రంగస్థల రూపశిల్పి అనిల్,
ఈరోజు ఇక్కడ ఈ ప్రదర్శన చేయడానికి సహాయ సహకారం అందిస్తున్న మా శిష్యుడు డాక్టర్ వినోద్ కుమార్ గారికి కూడా ఈరోజు కృతజ్ఞతలు పుచ్చుకుంటూ నాటక ప్రారంభం. కొద్ది క్షణాలు. బయట కుదిరితే సరే కుప్పల్లో పొలాల్లో జరప కనపడితేనా దాన్ని గట్టుకొని కట్టేద్దామంటే నా తలకాయలు కోపొస్తుంది. అందుకేనమ్మా అయ్యో ఈ మూలదండ ఏర్పాటు చేశా దాన్ని నెలలో పెట్టేశానుకో ఎక్కడుందా ఇస్తే కనిపెట్టి పట్టుకొని పెట్టేసుకో. ఇప్పుడే కదమ్మా కాఫీ తాగితే దాన్ని మెల్ల పెట్టేసి అన్నిటినీ వచ్చేస్తారు. ఏంటమ్మా బుద్ధిని పెళ్లి పెట్టడం మొదలెట్టావు? ఇవాళ రాత్రి పండుగ కదా మా అన్నయ్య గిఫ్ట్ ఇద్దామని పెయింటింగ్ చేస్తున్నారు. అమ్మాయి పొద్దున్నే కడిపోయింది ఎత్తుపడకపోతే వీడా నా కసు పుష్పంటాడుగా అసలే నోరువాసుడు. ఆల్రెడీ కాఫీ తాగారు, టిఫిన్ కూడా రెడీగా ఉంది. అమ్మాయి ఈ మధ్య వీడి కోమ మరీ ఎక్కువైపోయింది, ఇంటికైనా మంచిది ఉప్పు కలుపుంది తగ్గించమ్మా. అమ్మాయి బీపీ కూడా చెక్ చేయించు. ఎంత కొట్టావు? నా కోపం ఎక్కువ చూపించావా నీ కోపంలో అది పిలిపిస్తుంది, బీపీ నీ గొంతులో కనిపిస్తుంది. అయినా పెద్ద చిన్న తేడా ఉన్నది కదా, పెద్దవాడిని నాగేది చేసుకుంటావా? స్నేహం చిన్న పెద్ద తేడా ఏముండదురా. అయినా కోపం రాదంట. ఇంకొకసారి నా కూతురుతోటి ఇలాంటి బోడి సలహా ఇచ్చావా చూసేస్తుంది. యాదవ అసలు నువ్వు ఎందుకు వచ్చావు? పోల కోసమేగా చూసుకొని పో. బీపీ చెక్ చేయాల్సిందే రాగా ఇలా సీత సరే అంకుల్ మా నాన్న బీపీ వస్తుందని రస్సం పైన పెట్టుకోకండి. బీపీ అని దొరకలేక రాదు. ఎందుకంటే ఆయన ఏ విషయమైనా కడుపులో దాచుకోరు, కుండ బద్దలు కట్టినట్టుగా తిట్టే బయటికి కట్టేస్తారు. మా నాన్న కోపం తాటకు మంట లాంటిది, చప్పున చల్లారిపోతుంది. వాడి కోపం సరే నాకేది తెలియదు. అందుకుంటే ఆన్లైన్లో వడగట్టు యూజ్ చేయరా అంటే తీసుకోడు. అరే నైట్లో నెట్టిని కొట్టకూడదు, బూట్ చేయరా అంటే పట్టించుకోడు. ఈ వాస్తు దోషం వల్ల ఏం ప్రమాదం జరుగుతుంది అని అంటే వాచ్ మార్చాల్సిందే అంటావు. నేను చెప్పినా మార్చాల్సిందే. మార్చాల్సిందేరా? అయితే మారుస్తారా? నీ ఒంటి వాసు మార్చితే వాడు వాస్తు తీసి ఎడమంటే వాస్తు గురించి మాట్లాడు, అందుకు నాది మాట్లాడతావా? ఈ పిచ్చి వాళ్ళు మానేసి మంచి సంబంధం ఉంటే చూడు పెళ్లి చేసేద్దాం. ఏ దశాబ్దంలో ఉన్నావు కృష్ణమూర్తివా? ఇప్పుడు ఆడపిల్లలు అమ్మ నన్ను సంబంధం చూస్తే రోజులు కాదు. ముందుగా పెళ్లి కొద్ది నచ్చాలి, ఆ తర్వాత తండ్రి సరే అడగరా. అమ్మాయి చెప్పమ్మా ఈ వాటికి సీట్ ఎందుకు? ఓకే చెప్తాను వినండి. పెళ్లి కొడుకు 50 కిలోమీటర్ దగ్గరలోనే ఉండాలి. అంటే పరిశ్రమలో ఉందా? వద్దు, అందంగా ఉండనవసరం లేదు, సామెతలు లక్షల్లో ఉండనవసరం లేదు. నేను ఎలాగో చదువుతున్నాను, నేను ఇద్దరు కలిసి జాబ్ చేసుకుంటాను. పెళ్లి కొడుకు లక్షల్లో శాలరీ ఇవ్వాలి, అమ్మా నాన్న ఉండకూడదు, అన్నాదమ్ములు ఉండకూడదు, అక్కా చెల్లెలు ఉండకూడదు అని ఆడుతున్న కోరుకుంటున్న ఈ రోజుల్లో ఇలా మాట్లాడుతున్న అమ్మాయి తెలుస్తాను అమ్మాయి.
లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సింది ల్యాక్స్ కాదు, గుడ్ క్వాలిటీస్. లక్షలు లేకపోయినా లక్షలు మన హస్బెండ్ నాకు కావాలి. బై ద వే, ఇంకా అంటున్నారు ఎవరు లేని సంబంధాలే కావాలి, నాకు అలాంటి సంబంధాలు వద్దు, నాకు అందరూ ఉన్న సంబంధాలే కావాలి. అది సరే అమ్మా, ఇందాక ఇది 50 కిలోమీటర్ల కండిషన్ ఏంటి? నాకు దగ్గరగా ఉండాలని కోరుతా, అందుకే దగ్గరగా ఉన్న సంబంధాలే చూడమంటున్నాను. అమెరికాలో ఉన్న అంతరిక్షంలో ఉన్నారు వీడియో అవి బొమ్మలు నాటితే బాబు ప్రాణం ఉన్న మనుషులు కాదు. ఒకవేళ నేను అంత దూరంలో ఉంది సడన్ గా మా నాన్నకి ఏదైనా యోచిస్తారు. తల్లిదండ్రులు వృద్ధాశ్రమానికి తరలిస్తున్న కొడుకులు ఉన్న ఈ రోజుల్లో కన్న తల్లిని ప్రాణపదంగా ప్రేమించే కూతురు పుట్టడం ఇది అదృష్టం నాకు ఇస్తుంది బాబా. సరేనమ్మా, పిల్లలు క్లాసెస్ పోతే మావయ్య గారు ఎల్లుండి నుండే ఎగ్జామ్స్. మీ మనవడు మనవరాలు మా అమ్మగారు చెప్పొచ్చాం. సరే వదినా, జర్నీ చేసి వచ్చారు, లోపలికి వెళ్ళి పిలిచి రెడీగా ఉండండి. ఆ లోపు నేను మీకోసం వేరే టిఫిన్ రెడీ చేస్తాను. ఆకలి పట్టదా ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అయి వెళ్ళారు. ఏసీ ఇంట్లో నుంచి ఏసీ కార్లోకి వచ్చాం. మేమేం చెమటలు పట్టలేదు కానీ టిఫిన్ కూడా చేసి బయలుదేరదాం అక్కడ అంటే మా చెల్లి చేతిలో తినాల్సిందని పట్టు పెట్టారమ్మా మా వాళ్ళు. సుమిత్ర, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రాఖీ పండుగ రోజు నా చెల్లి చేత రాఖీ కట్టించుకోవాల్సిందే, నా చెల్లి చేతి వల్ల తినాల్సిందే. ఒక్కరికి వెళ్ళిపోతేప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఫారిన్లో ఉన్న ఫ్లైట్లో అలా అన్నమాట. అయినా మేము ఉండేది హైదరాబాద్లోనే కదండి, జస్ట్ 4 hours వచ్చేసాం. కదా డాడీ లైఫ్ ఇస్తున్నాం. స్పీడ్ డ్రైవింగ్కి మామూలు డ్రైవింగ్ తేడా ఎంత? మొహం అయితే అరగంట ఇందులో పోయేది ఏమండే? చూడన్నా, వేగం తింటే పద్ధతి ముఖ్యం. ఒరే సోదరా, ప్రిఫర్ సేఫ్టీ నాట్ బీయింగ్ పెద్దల మాట బంగారు బాటరా. మిలిటరీ కెప్టెన్ మాటని సైనికుడు ఎంతలా గౌరవిస్తాడో మీ అన్నగారు వాళ్ళ నాన్నగారి మాటను అంతలా గౌరవిస్తాడు. ఆంగులం కూడా పక్కకి జరగదు. మామూలుగా పెళ్ళ పొంగుకి మొగుడిని మురేసుకుంది అంటారు. ఇక్కడ మాత్రం మీ నాన్నగారు మీ అన్నగారిని పై పంచి కట్టేస్తున్నారమ్మా. శ్రీరాముడు తండ్రి మాట జవదాటలేరు అంటారు కానీ కైకకు దశరథ మహారాజు ఇచ్చిన వరాల కోసం శ్రీరాముడు అడవికి వెళ్ళాడు. దశరథ మహారాజు వెళ్ళొద్దని ఎంత వదిలన్నా రాముడు వెళ్తుంటే అడవికి వెళ్ళాడు. కానీ వదిన మా అబ్బాయి మాత్రం మా నాన్న మాట జగదాట నా కూర తెలిసినప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు తెలియదు వదినా. తండ్రి కొడుకుల బంధం ఎలా ఉండాలి, అన్నా చెల్లెల బంధం ఎలా ఉండాలి, భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి, ప్రజాభర్తల బంధం ఎలా ఉండాలి, ఇలాంటి బంధాలన్నిటికీ కట్టుకోకపోతే మీ కుటుంబంలో ఉంటుంది. మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నా కొడుకు ఆనందంతో నిండిపోతుందంటే నమ్మండి. అయ్యో రామ, మాటల్లో పడి మీ కడుపులో ఉన్న ఆమె సంగతి మర్చిపోయాను. పదండి, పదండి, పదండి. అమ్మా నేను ఇంటికి వెళ్ళా మీ అన్ని రక్షాబంధం కట్టేసి నీకేం చెప్తాను చూసి వెళ్ళిపోతానమ్మా. రక్షాబంధనం అంటే ఏంటి బాబాయ్? రాఖీ దారాన్ని అచ్చ తెలుగులో రక్షాబంధం అంటారు. ఓహో, రాఖీ దారానే రక్షాబంధనం అంటారా? అవునదినా, దీని వెనక చాలా లాజిక్ ఉంది. ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్లే. ఒరే సోదరా, నాకు పెళ్ళైన తర్వాత నేను అత్తారింటికి వెళ్ళిపోతాను కదా, అప్పుడు నీకు కనిపించదు. అందుకే ఈ రక్షాబంధనంలో నన్ను చూసుకో. నా సుఖ సంతోషాలనే కాదు, నా కష్టాల్లో కూడా ఎప్పుడు నువ్వు నాకు తోడుగా ఉండాలని ఈ రక్షాబంధనాన్ని గుర్తు చేస్తూ ఉంటాను. ఓహో, ఇంకుందా? నేను ఇంకా సెంటిమెంటల్ ఫూలిష్నెస్ అనుకున్నాను బాబాయ్. విదేశీయులు సంపన్న డాలర్స్తో కొలుస్తారు, కానీ మనం భారతీయులం సాంప్రదాయాలతో కొలుస్తాం. అంటే మళ్ళీ సంపాదించా ఉన్నది కాదమ్మా,
ఎంతమంది మంచి మనిషిని సంపాదించుకున్నావు అన్నది అసలైన సంపద. మందరం నువ్వు అర్జెంట్గా మా పుట్టిన పెట్టాయి. మేము ఇట్టించి ఇదే మా పుట్టింటికి వెళ్ళి మా అందరికి నేను కూడా రాత్రి కట్టేస్తాను. అదనా పుట్టిండియా ఈవినింగ్ అలా ఆఫీస్కి వచ్చేస్తానని చెప్పాను. నువ్వు పెట్టచ్చు కదండి. మరి అన్నయ్య మొదటి ముచ్చుకు పడుతుంది, కాదనుకుంటూ వెళ్ళొచ్చు కదా. వెళ్తున్నా నేను అడిగితే నచ్చుతావా? నీ చెల్లెలు అడిగితే ఓకే అంటావా? మా అన్నయ్య ఒట్టి మీద గోరు ముచ్చుకున్నా నీ మొహం సరే కానీ ఇది రక్షాబంధన్ అంటే కార్యక్రమం చేయలేదు. ₹1000 ₹1000 ఏమొస్తాడు? రేపు బాబుదాన్ని పెళ్లి చేయబోతున్నాం. అప్పుడు ఇద్దరు వాళ్ళే అప్పుడప్పుడే ఇప్పుడే ఎనర్జీ ఫోన్ పే చేయించింది. నాకు ఇది ఇచ్చే డబ్బై మొత్తం ఇంకా ఏ కాలంలో ఉన్నాం అసలు? ఇలాంటి సెంటిమెంట్ అన్నిటికీ నా కూతురు సౌజీ నిన్ను గౌరవిస్తే ఈ చక్రబంధంలోని ఏ ఒక్కరికి తెగిపోయినా ఏమని గమనించండి. పెద్దలా గౌరవించే సమాజం ప్రశాంతంగా ఉంటుందమ్మా. దేవుడు మా డాడీ ఫ్రెండ్ లాజిక్ చెప్పాడు. అందుకే ఏ విషయం కరెక్ట్ గా చెప్తారు. డాడీ ఇప్పుడు మీ నాలుగు కాస్త విరామం ఇచ్చి దానికి కష్టపడ పెయింటింగ్ వేసే మర్చిపోయారు. ద్రౌపది వస్త్రాపహరణ పెద్ద బొమ్మ, కృష్ణుడు వస్త్రదానం చేయటం చిన్న బొమ్మ, ఏను కట్టుకట్టడం మరో మూల చిన్న బొమ్మ. నాకు అర్థమైంది. కృష్ణుడి వేలికి గాయమైతే 8 మంది భార్యలు చూస్తున్నా ద్రౌపది మాత్రం తన చీర చెంగుని చింపి వేలికి కట్టిపెట్టింది. అంటే రక్షాబంధన అక్కడి నుంచి మొదలైందనేగా నీ ఉద్దేశం? నా పంటకు బంగారు అందరూ మంచివారే, అందరూ మంచివారే అయితే ఆ ఇళ్ళక ఆనందనందనం, ఆ ఇళ్ళక ఆనందనందనం, ఆ ఇళ్ళక ఆనందనందనం, అనురాగాల సంగమం. అనురాగాల సంగమం, ఆప్యాయతల మందిరం. చాలా పని నువ్వు తినచ్చు కదా. రాత్రి నా పొగ తినేటప్పుడు నాకు ఇలాగే పుట్టింది. నా పొగ మీద నీకు గోరు చేసిన సాక్ష్యం. ప్రతీకారంగా నా వేలు కొరికావన్నమాట. అంతేగా మరి ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ మిత్రా. నేను ఇప్పుడు ఈ టిఫిన్ తినిపిస్తున్నాను కదా, కదా. దీనికి ఆపోజిట్ రియాక్షన్ ఏంటి?
అమ్మగారు నాకు తప్పించుకున్నారు. ఏయ్, ఆగు. బాబాయ్ వచ్చారు. రండి రామప్ప గారు. ఎప్పుడు వచ్చాను? మీరు మాట్లాడుతుందంటే టిఫిన్ తెస్తారు. ఇదింతో పాటు కాఫీ పట్టించా? టిఫిన్ వద్దామని నేను ఉదయం టిఫిన్ చేసి వచ్చా. కాదు 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 ఓకే, కాఫీ తెస్తారు. కూర్చోండి. ఉడికవుతుంది ఏదైనా ఇడ్లీ కానీ అంకుల్ 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 రామం అంకుల్ అంటే మిస్టర్ క్లీన్ అని మన ఊర్లో మీకు మంచి పేరుంది. మర్చిపోయారా ఏంటి? రండి అంకుల్, రండి. రండి, 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 రండి. కూర్చోండి అంకుల్, కూర్చోండి. కూర్చోండి. ఒకవేళ మీ ప్రయాణంలో మీ బట్టలకు ముడి కనుక్కున్నా పలానా డాష్ కంపెనీ వాడి వాషింగ్ మిషన్లో వేస్తే చాలు మీ బట్టలు ఆకాశంలో మెరుపు కంటే తలతలా 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 మెరిసిపోతుంటాయా? ఇలాగే మనుషుల మనసులో మురికి వదలబెట్టే మిషన్ కూడా ఎవరిలో కలిగితే ఎంత బాగుందో. ఉన్నాను. నేనేది ఆధారపడినట్టే చూపిస్తున్నావా? అయ్యో లేదండి, నేను నిజంగానే చెప్తున్నాను. మంచి పుస్తకాలు చదివినా, మంచి సినిమా కానీ నాటకాలు కానీ చూసినా మనసుని ఇక్కడే చేస్తాను. మనిషి మనసు స్ఫటికంగా స్వచ్ఛంగా తయారవుతుంది. మంచి మంచి బ్రదర్, మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తానన్నాను కదా. అన్నావు కదా, చూపిస్తా. తీసుకోవాలి. ఆధారు తెచ్చాను. ఏంటది? బంగారం బంగారం ఎవరు నేర్చుకున్నాను? ఆగమ్మా, తగ్గు తగ్గు, మరి అంత ఓవరాక్షన్ వద్దు. భార్యాభర్తలు సరసమా పూర్తి చేశారు. మరి రాకపోతే ఏంటి? నువ్వు బంగారం అంటా కూడా నాకు సర్ప్రైజేనా? నాకు చెప్పుకుంటే ఒకటి క్యారెక్టర్ అది. ఇది కొన్నది రాజేసే కాదు, మరి నీ చెల్లెల కోసం. అకౌంట్ ఉంది. బాబాయ్, బాబాయ్ ఏమైంది బాబాయ్? ఈ మధ్య కంటి చూపు సరిగ్గా కనపడటం లేదమ్మా. చూపించుకుందామని ఆపరేషన్ చేసుకుందామని వస్తే ఇప్పుడు నేను చూపు ఏడిపోయింది. ముందు తిని మూల కూర్చోవాలమ్మా కూడదు. నేను ఇప్పుడు వచ్చిన అటు ఇటు తిరుగుతూ దయచి పాడైపోతాయి. సోఫాలో కూర్చోవద్దు మీకు. ఏమైనా వచ్చినప్పుడు ఆవులో ఉండదు. తిచ్చి బొమ్మలా ఉంటావచ్చు. ఊరుకోండి బాబాయ్, మీకు చూపు వచ్చిన వరకు మా ఇంట్లోనే ఉండదు. చూపు వచ్చిన వరకు ఏంటి? మాకు తోడుగా మా ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా. మీ ఆపరేషన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటాను. అర్థం? మరి నువ్వు అర్థమైపోయింది. రేపు పొద్దునే 5 డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. అదే కదా నువ్వు చెప్పాలనుకుంది? కరెక్ట్. ఇది కదా దాంపత్యం అంటే భార్య మనసులో మాట పెద్దల మీదకి రాకముందే అది కనిపెట్టేసే భర్త. బాబాయ్, కన్నీళ్ళ మీద పేటెంట్ టెక్స్ట్ మా ఆడవాళ్ళవేనని రచయితలు మహాభేదాలు ఏకాభిప్రాయానికి వచ్చారు. మీరు ఇప్పుడు కన్నీళ్ళు ఆపకపోతే హ్యూమన్ రైట్స్ వాళ్ళకి నేనే కంప్లైంట్ ఇస్తాను. దేవుడు ఒకటి తీసిస్తే మరొక తీస్తాడని అందరూ అనుకుంటారు. నాకేది ఇప్పుడే అని విన్నాడు, ఎంతో బాధపడ్డాను. కానీ అది నిజం నిజం అని ఇప్పుడు మంచి కోడలు వెలయించు, మంచి కోడలు వెలయించు,
ఒక వేయి దివ్వెల వెలుగులందిన మగని మనసెరిగి మంచితనము చూపి మగని మనసెరిగి మంచితనము చూపి మధుర భావనతో మధుర భావనతో మసలుకు కన్న బిడ్డల కల్లా కడు విలువలను నేర్పి తేటైన వారిగా తీర్చిదిద్దు. అనునిత్యము తన అత్తమామయ్యలను తన కన్నిటి పాపలవో లెక్క ఆచుచుండు. గురువి గుణముతో నలరాదు కోడలున్న ఇల్లు ఇలలో నా స్వర్గమై ఇలలో నా స్వర్గమై విలసిల్లు. కుటిల మనసుతో నలరాడు కోడలున్న మనసుతో నడయారు కోడలున్నది నరకమై అంకుల్ మీరంతా మర్చిపోండి. అంకుల్ అంకుల్ చూడండి, మీరంతా మర్చిపోండి. రేపు పొద్దునే నేను తీసుకెళ్తాను హాస్పిటల్, సరేనా? ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి పోల్చేయండి. మిగతా విషయం తర్వాత మాట్లాడతాను. రండి బాబాయ్, వందను అన్ని చూసుకుంటాడు. తనకు హాస్పిటల్స్ తెలుసు. రండి బాబాయ్. Thank you very much. సువాసనలో విరజమ్మ ఈ పూలకి ఎందుకు నాన్న, ఎందుకు ఆ దేవుడు అల్పాయి చూచాడు? పోటీ కదమ్మా, నీకు అల్పాయించాడు. మంచి ఇష్టమైతే తన దగ్గర పిలిపించుకున్నాడు. నాకు నచ్చక చంపేస్తున్నాడు. నాకు
దేవుడైన మరి అందుల నేల సృజించే కనులు నసిగినది దేవుడైన మరి అందుల నేల సృజించే వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటి నేల సృజించే వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటి నేల సృజించే వేద శాస్త్రములు చదివిన వారే వేదరు సృష్టి విలాసం అల్ప బుద్ధితో జ్ఞానదాతని సల్పకు పరిహాసం సల్పకు పరిహాసం. సినిమా కవి సముద్రాల గారు పాటలు చాలా అద్భుతంగా రాశారు కదా ఆనాటి కవిత్వాల్లో జీవిత సత్యాలు లేవమ్మా. అన్నయ్య సుమిత్ర, నా చేతికి మందులో పని లేదు. వంటదే ముద్రా బియ్యం కట్టేసి ఎలక్ట్రిక్ కుక్కర్ పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే చాలు అక్కడ కథ ఉడికిపోయి ఆగిపోతుంది. ఇంకా వెజిటేబుల్స్ అంటావా చక్క 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 మనం వచ్చేసి చిత్ర వంట చేస్తాను. ఏమైంది సౌజీ? అది ఏమో వదినా ఏదో ఎలర్జీ అంట చేతులు కాళ్ళు మొహం మొత్తం వాచిపోయాయి. హారతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మందులు ఇచ్చారు, వాటర్ తగ్గిపోయిందని చెప్పలేదు. సరే నేను వెళ్ళి వంట చేస్తాను. అదే వదినా ఆ మందులు వాడుతున్న దగ్గర నుంచే అసలు ఏది తినాలనిపించట్లేదు. తిన్నది కూడా కలిసి మరగట్లేదు. ఒకటే నొప్పులు. ఇదంతా చూసి నాన్నగారే ప్రతి దానికి భయపడతాడు. నన్ను పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళలేదు వదినా. వేలపై టెస్ట్ రాశారు, ఇప్పటికి ఇంకా రాలేదు. సరే వదినా ఇప్పటికి చాలా లేదు. నేనేం వంట చేస్తాను. ఆగండి, ఈ పూట వంట నేను చేస్తాను. మైనా మా ఇంటి కొన్నా అది పద. నువ్వేం తింటావు? ఏమైందా చెల్లి, ఇది ప్రాబ్లం. అవునా? కంగారు పడకుండా కిడ్నీ ప్రాబ్లంకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించు. చేసిన 50% అవకాశం ఉంది అన్నా. మొదట్లో ఇక్కడ నొప్పి అంటే ఏదైతే మామూలుగా చేస్తున్నావు. ఆ ఆరోగ్య ఇచ్చిన జల్లి బాబు ఆ పేరు కలర్ చేస్తుంది. శ్రద్ధాస్పద పోదామంటే వస్తూ వాడుతుంది. నాకెందుకు చెప్పలేదు అన్న? నాకు చెప్పిన తీసుకురావాలి కదా. చెప్పొద్దు పట్టుబట్టిందిరా. ముఖం హాస్పిటల్ మాకే బయలుదేరి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఇంత చదువు చదివిన అమ్మాయి ఇచ్చి ఉంటే నిర్లక్ష్యం చేయలేదు. నిర్లక్ష్యం కాదురా, భయం. అయ్యో ఖర్చు అంటే కాదు, ఖర్చు అంటే భయం. ఖర్చు వేలు ఖర్చు అవుతుంది. ఇక్కడ ట్రీట్మెంట్ అంటే లక్షలే. జబ్బును మొదలు పెట్టుకున్నారు నచ్చి ప్రాణాలు తెచ్చుకుంటే ఒకప్పుడు పుట్టును చూస్తే భయం వేసేది. ఇప్పుడు హాస్పిటల్ మెట్లు ఎక్కాలంటేనే భయం వేస్తుంది. క్యాన్సర్ కన్నా ట్రామెల కన్నా అతి భయంకరమైన జబ్బు నిర్లక్ష్యం. అదంటే చిన్న పిల్ల. ఈ బుద్ధి నా బిడ్డ ప్రాణాలు దేవుడా, నా ప్రాణాలు తీసుకుని నా బిడ్డ ప్రాణాలు కాపాడు. ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తాను. తీసుకెళ్ళారమ్మా. పెద్ద హాస్పిటల్ డాక్టర్ గారి తిరిగిపోయాయి. పైగా వారసత్వంగా వచ్చిన దొరుకుతాకతో వారానికి 3 సార్లు డయాలసిస్ రక్తం కొంతకాలమైన బతుకుంది.
డయాలసిస్ మొదలు పెడతాం. అవునమ్మా, డయాలసిస్ పేషెంట్ కి గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ పడుతుందా? నెలకు 10,000 దాకా ఇస్తుందంటమ్మా. అన్ని పథకాలనే ఇది కూడా సబ్సిడీ కింద ఉపయోగపడుతుంది అంతే మావయ్య. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ అన్నగారికి ఇలాంటి జబ్బే చేస్తే ఈ పథకం కిందే వైద్యం చేయించారు. ప్రాణాలు విరగకపోగా చాలా డబ్బు ఖర్చు. ఇలాంటి సమయాల ఖర్చుల గురించి ఆలోచిస్తే ఎలా? ఎంత ఖర్చు పెట్టావు? ఎంతైనా ఖర్చు పడతాం. ఎక్కడి నుంచి తెచ్చి పెట్టావు? కానీ ఖర్చులు తగ్గించుకుందాం. పిల్లల ఫీజులే 2 లక్షలు. బుక్స్ ఈఎంఐస్కి ఎంత డబ్బు కావాలో తెలీదా? ఇది మెయింటెనెన్స్కి ఈఎంఐస్కి ఎంత డబ్బు కావాలి? ప్రైవేట్ జాబ్, వైట్ కాలర్ జాబ్ అన్న పేరే కానీ బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లు. అవునా కాదా? పోనీ ఎక్కడైనా అప్పు చేద్దామే. ఎలా తెలుస్తాం? ఆదాయం లేని అప్పుకు కట్టే వడ్డీతో వడిగల గుర్రం కూడా పనిచేస్తలేదు. అవసరం పొలం అమ్మేద్దామమ్మా. పొలం ఎంతండి బాగా? అరెకరం తిప్పి తిప్పి అన్న 10 లక్షలు కూడా రావు. డయాలసిస్ చేసి రక్తం ఎక్కిస్తే దగ్గర నెలకి ₹1,00,000 ఖర్చు అవుతుంది. నీ మందులు చావు నువ్వేద్దామా? తప్పదు మావయ్య. నువ్వేనా తెలియదా ఉంటుంది? నీకు ఏమీ కానీ నా కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలని సిద్ధపడ్డావే, అటువంటిది నీ భర్త రక్తం ముందుకు పుట్టిన మరణం గురించి ఇలా మాట్లాడుతున్నావు. నా మరణం గురించి నాకు బాధండి బాబాయ్. అందుకే కన్నీళ్ళే సాక్ష్యం. కానీ మా రక్తం వచ్చుకు పుట్టిన బిడ్డల భవిష్యత్తు గురించిన ఆలోచన నా తెలియదు మాట్లాడుతున్నాను. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని వర్తమానాలు చంపేసుకుంటావా? ఎంత బాగా దాదాపు తిరుగుతున్నా. ఏంటి అప్రస్తుత ప్రశ్న? ఇది మామూలు ప్రశ్న కాదు. మనం ఎదుర్కోవాల్సిన నిజం. మనసుకు నచ్చకపోయినా భరించిన తప్పదు. అర్థమవుతుంది. నీ నిజ స్వరూపం ఏమిటో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది సుమిత్ర. ఒక వ్యక్తి అసలు స్వరూపం మామూలు సమయాలలో కాదు, మన వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ అసలు స్వరూపం బయటపడుతుంది. నువ్వు స్వార్థపరుడే. నీకున్నా డబ్బు రక్త మాంసాలు తిండే కాదు, అన్న వాయి. ఈ మాటలతో నా గుండెలు తూగిపోయాయి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అర్థం కాకపోవటానికి ఏముంది? క్లియర్గా కనిపిస్తుంది. కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ వైద్యం ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ లేదు. 2 నెలలు కాకపోతే 2-3 సంవత్సరాలు ఎంతో డబ్బు ఖర్చు పెడితే బ్రతికించవచ్చు. కానీ పేషెంట్ నిత్యం బాధలు భరిస్తూ నిత్యం నరకం అనుభవిస్తూనే బ్రతుకుతున్నాడు. చివరకు మరణం తప్పదు. చివరకు మిగిలినది మరణం. మనకు మిగిలినది మోయలేని రుణభారం. మార్గం తెలియని గమ్యం తెలియని భవిష్యత్ ప్రయాణం. నేను అర్థం చేసుకో బాబాయ్. బాబాయ్ చెప్పండి బాబాయ్, నా మాటలో నేను తప్పుందా? వద్దండి వద్దండి. ఇదంతా మన పిల్లల భవిష్యత్తు గురించే వద్దండి. ఈ రాతి కడుపున చెల్లేమంతో గుర్తుందా? ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్లే. పెళ్ళైన తర్వాత నేను నీ కంటికి కనపడను కనుక ఈ రక్షాబంధనంలో నన్ను చూసుకో. నా సుఖాలనే కాదు, నా కష్టాల్లో కూడా నువ్వే నాకు రక్షణ అని ఈ రక్షాబంధనం గుర్తు చేస్తుంది అన్నయ్య చెప్పింది. ఇప్పుడు చెప్పు, నా చెల్లి చావు బతుకులో
అన్నా వైద్యం చేస్తే బ్రతుకుతామని చెప్పారు తల్లి. అవసరమైతే ఎంత ఖర్చు పెట్టినా నేను బతికించుకుంటాను. ట్రీట్మెంట్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా నేను ఒప్పుకోను. పోలీ పర్మిషన్ నేను అడగలేదే. భర్త సంపాదన మీద భార్యకు హక్కు. భర్త బాధ్యతలో పాలు పంచుకోవాల్సిన అవసరం కూడా భార్యకుంది. నా భర్త వల్ల కలిగిన బిడ్డల బాధ్యత అన్నిటికంటే భార్యకి ముఖ్యమైనది నేను నా భర్తకు గుర్తు చేస్తున్నాను. అవసరం లేదు. నా బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడానికి నా చేతిలో శక్తి ఉంది, నా దగ్గర తెలివి ఉంది, కావలసినంత సమయం ఉంది. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని వర్తమానపు ఊపిరిని ఆపలేదు. అవసరమైతే ఎంతైనా ఖర్చు పెడతాను. ఇంకా అవసరమైతే నా కిట్ ఇచ్చి నా చెల్లిని బతికించుకుంటా. నా కిట్ ఇచ్చి బతికించుకుంటా. నీకేదైతే నేను నాకు రైల్వే వెళ్ళిపోతాను. ఇలా 50 మిడిల్ క్లాస్ ప్రతిభ నా ఊపిరిండగా ఇది జరగడానికి వీలదు. పిల్లల భవిష్యత్తును కాపాడుకోలేని తల్లిగా బ్రతకడం నాకు ఇష్టం లేదు. బటన్ నేను చెప్పినట్టు వినకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను. ఇప్పుడే ఆత్మహత్య చస్తే చావనే నాకు బ్లాక్మెయిల్ చేయడం దానికి బాగా అవ్వలేదు. చస్తే చావనే నాకు. ఇప్పుడు నువ్వు వదిలి మాట వినకపోతే నా మీద వస్తే సుమిత్రా, నువ్వు చెప్పినట్టుగానే వింటాను. బయటికి బయటకు వస్తే మాట మారుస్తావు. లేదురా, ఒకవేళ అన్నీ మాట్లాడుతున్నా అందుకు నేను ఒప్పుకోను. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టి నీవు నా మీద పట్టే చెప్తున్నాను. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఇక్కడికి వచ్చింది కావాలి. వదినా, దండం పెడతాను. ఇలాగే గట్టిగా పట్టుకొని ఉండాలి. సరేనా? నా వల్ల మీరు గొడవ పడుతున్నారు. ఈ జన్మలో నేను పాపిస్తున్న నాకు చూయించుకో. అందరి బ్రతుకులు వెతలపారు, అందరూ మంచివారే కానీ కొందరి బ్రతుకులు వెతలపారు, కొందరి బ్రతుకులు వెతలపారు. ఇది విధి చేసిన వైపరీత్యమా, మలినమైన మనసు చేసిన పాపమా,
ఏది ఏది హేతువు ఏది దానికి విరుగుడు ఏది ఏది హేతువు ఏది దానికి విరుగుడు అందరూ మంచివారే కానీ కొందరి బ్రతుకులు వెతల పాలు అందరూ మంచివారే కానీ కొందరి బ్రతుకులు వెతల పాలు కొందరి బ్రతుకులు వెతల పాలు కొందరి బ్రతుకులు వెతల పాలు కొందరి బ్రతుకులు వెతల పాలు. నాన్న ఏంటి చిన్న పిల్లల ఏడవద్దు నాన్న కూర్చో ఏడవద్దు నాన్న ఏడవద్దు వేద శాస్త్రములు చదివిన వారు ఎరగరు సృష్టి రాము. ఆఫీస్కి ఇంటికి తీసుకొచ్చిన ఇక్కడ నుండి అక్కడ తీసుకెళ్ళా. ఇంతకుముందు ఇక్కడి నుంచి టేబుల్ దాకా నేనే తీసుకొచ్చేదాన్ని. ఈజ్ ప్లెజర్ టు మీ. బట్ ఇట్స్ నాట్ ప్లెజర్ టు మీ. ప్రాబ్లంకి వచ్చినప్పటి నుంచి బ్యాగ్ నాకు ఇవ్వడమే ఇష్టం అనేవాడు. నేను ఏదైనా పనిలో ఉండి రాకపోతే వచ్చేట వరకు వెయిట్ చేసేవాడు కానీ అది అప్పుడు ఇప్పుడు నాకు ఇష్టం లేదు. అప్పుడు ఇష్టమైంది ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదు? ఇష్టాలు అయిష్టాలు అనేవి స్థిరంగా ఉండవు సుమిత్ర. అయిష్టాలు ఇష్టాలుగా మాత్రం స్థిరంగా ఉండవు, కానీ ఇష్టాలు మాత్రం ఎప్పుడు స్థిరంగానే ఉంటాయి. అందం ఉంటాయి. ఎగ్జాంపుల్ చూపించమంటావా? చూపించు అదే చూపించు. నువ్వే. నేనా? Yes. నువ్వే. ఒకప్పుడు నా చెల్లంటే నీకు ఇష్టం, కానీ ఇప్పుడు నా చెల్లంటే నీకు ఇష్టం లేదు. మీ చెల్లెలంటే నాకు చచ్చేంత ఇష్టం. అదే నేను చెప్తున్నా, నా చెల్లి చావంటే నీకు చచ్చేంత ఇష్టం. Yes, it's true. మీ చెల్లెలకి నాకున్న ప్రేమను నిరూపించమంటావా? ఆంజనేయుడి గుండె చూస్తే శ్రీరాముడు కనిపిస్తాడలా, అలా నీ గుండె చీల్చి నీ గుండె లోపల ఉన్న నా చెల్లిని చూపిస్తావా? నా గుండెని చీల్చుకున్నాను, నీ చెల్లెల మీద నాకున్న ప్రేమను నిరూపిస్తాను. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇది నా చెల్లి కోసం కొన్నా కాదు, అంటే ఇది నా చెల్లెలు. మమ్మీ ఇంత వచ్చే డబ్బుతో నా చెల్లికి బయట నాకు ఇష్టం లేదు. అదే నేను అంటున్నా. ఒకప్పుడు నా చెల్లెంటే నీకు ఇష్టం, అందుకే ఇది కొన్నాం. ఇప్పుడు నా చెల్లెంటే నీకు ఇష్టం లేదు, అందుకే వద్దంటున్నావు. నీ ఇష్టాలు ఇష్టాలైతే మార్చుకోవచ్చా? నా ఇష్టాలు మారకూడదా? ఒప్పుకో సుమిత్ర, ఇష్టాలు అయిష్టాలు అనేవి స్థిరంగా ఉండవు. ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు నన్ను దూరంగా పెడుతున్నావు. నువ్వు ఇక్కడ చాలా తెలివిగా అనుకున్నాను. మా ఇంటి దగ్గర నుండి ఇక్కడికి వచ్చినప్పుడు అర్థం చేసుకోవచ్చు. అనుమానం వచ్చింది, కానీ చెల్లెలి మీద ప్రేమ బాధతో ఇలా ఉన్నావు అనుకున్నాను. అందుకే నేనేమన్నా తింటో లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోమని నేను కూడా వారం రోజుల నుంచి ఏం తింటో లేదు. మళ్ళీ బ్లాక్ చెప్తున్నావా? ఆ రోజు నా చెల్లి తన మీద ముట్టేస్తుంది కాబట్టి సరిపోయింది, లేదంటే నీ గొంతుని చంపి పడేసేవాడిని. నువ్వు ఇదివరకు సుమిత్రవా? నువ్వు ఇదివరకు సుమిత్రవా కాదుగా? అందుకే
అందుకే నువ్వు వండిన వంటనే కాదు ఒంటిని కూడా ముట్టుకోవడం లేదు మొత్తము. దాని ప్రభావం మన పిల్లల మీద పడుతుంది వదలండి. నీ దుష్ప్రభావం నా పిల్లల మీద పడకూడదని నేను హాస్టల్లో చెప్పిస్తాను. దూరం చేయొద్దు. నా పేరు పొందాలి నన్ను దూరం every action there is an equal and opposite reaction to it. బాగున్నాడా? కళ్ళు బాగా కనిపిస్తున్నాయా? మీ దయ వల్ల కొత్తగా ప్రపంచాన్ని కొత్తగా చూస్తున్నాను. అప్పుడు నాకు ఒక అద్భుతమైన విషయం ఇన్ని సంవత్సరాలు నేను గమనించి ఒకటి నా దృష్టికి వచ్చిందా మిమ్మల్ని అంతగా ఇంప్రూవ్ చేసిన విషయం ఏంటంటే ఇంకా పని చూసుకున్నా మీకోసం తినడానికి నేను తెస్తాను. ఇవాళ నీటి గుడి కానీ నేను తెచ్చింది అయితే ఇవ్వండి బాబాయ్. కాదు కాదమ్మా టిఫిన్ తిన్నాక బాగున్నాగే తిందాం టిఫిన్ రాయండి బాబాయ్. ఎక్కడో పుట్టి పెరిగిన అబ్బాయి మరెక్కడో పుట్టి పెరిగిన పురుషులిద్దరినీ ఏకం చేసే పవిత్ర సూత్రం వివాహబంధం. ఏ నాటికి ఆనందమయము స్త్రీ పురుషులిద్దరినీ ఏకం చేసి పవిత్ర సూత్రం వివాహబంధం.
ఎగిరే పక్షికి లేదు నీకు తెలియదే ప్రకృతి ఏకం చేసి పవిత్ర సూత్రం మీటింగ్ నచ్చకపోతే కొట్టినట్టుగా అదే లేదంటూ సాహిత్యం అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. నా పాట వచ్చిన థ్యాంక్స్, నాకు చూపించినందుకు థ్యాంక్స్. అందుకని ఈ పాట అంకించాను. వేరే చెప్పాను. త్వరగా పెట్టండి బాబు. చాలా ఆకలిస్తుంది. వారం రోజుల నుంచి ఈ వారం రోజుల నుంచి ఒకే ఫుడ్ ఇది బోర్ కొడుతుంది. మీరు ఏదో తెచ్చారన్నాక తినేస్తాం. మీ వాటా తీసుకొచ్చారయ్యా. ఇవ్వండి బాబు. ఇద్దరికి చెరోచు, ఇద్దరికి ఒకటే ఇస్తా. అది ఎలా చెప్తున్నాను? నేను ఏమి ఇస్తాగా తీసుకొచ్చేస్తా. పెట్టుకో. ఇప్పుడు పక్కన చెప్తా అమ్మాయి. బాగోదేమో. ఎందుకు బాగుండదు అంట? ఎందుకు బాగుండదు? రొమాన్స్ లో ముద్దు పెట్టినప్పుడు లేని సిగ్గు ఇప్పుడు అంటే వచ్చిందా? అంటే అక్కడ ప్రైవసీ ఉంటుంది కదా. ప్రైవసీ కదా, ప్రైవసీ. ఓకే, నీ ప్రైవసీని ఇచ్చేస్తాను. తినేసి వర్ధన్ తినలేదు బాబాయ్. తెలుసు నా మొత్తం తెలియదు. మీకెలా తెలుసా? ఫోన్ చేసి కంప్లీట్ గా ఇచ్చిందా? లేదే. మొన్న మీరు పల్లెటూరులో కష్టపడిన దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్య సైగత్యం లేదని నాకు తెలుసు. మొన్న నా కంటి ఆపరేషన్ కోసం వచ్చినప్పుడు మీ ఇద్దరు నటిస్తున్నారని నాకు అర్థమైంది. అందుకే మీ ఇద్దరిని ఏకం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నం ఫలించిన ఫలించిన ప్రయత్నం అంటూ ఏది ఉన్నదయ్యా. ప్రతి ప్రయత్నం కొంత అనుభవం ఇస్తుంది. అనుభవంతో మరొక ప్రయత్నం, అనుభవంతో ప్రయత్నం, అనుభవంతో ప్రయత్నం, ఇలా ప్రయత్నం చేసుకుంటూ పోతే ఏదో ఒక ప్రయత్నం విజయాన్ని అందిస్తుంది. మీరు ఎన్నైనా చెప్పండి అంటున్నాను. మనసు లేని శరీరంతో చేసే కాపురం వ్యభిచారం కూడా కాదు. ప్రపంచ దృష్టిలో మేమిద్దరం భార్యాభర్తలు. ఇంట్లో మాత్రం ఎవరికి వాళ్ళ బాబాయ్ వర్ధన్ దొంగడి పురుగు కంటే హీనంగా ఇవన్నీ తిరిగిందో తెలుసా బాబాయ్? నా పిల్లల్ని హాస్టల్లో చేర్పిస్తాడంట బాబాయ్. నిజమేనా? ఎందుకయ్యా? ఇది దుష్ప్రభావం నా పిల్లల మీద పడకూడదు. మా అమ్మ నాన్న మమ్మల్ని ఎంతో సక్రమంగా పెంచారండి. అందుకే నా చెల్లి దీని కోసం చావడానికి కూడా సిద్ధపడింది. ఈ అమ్మ నాన్న దీన్ని సక్రమంగా పెంచారో లేదో, లేకపోతే వాళ్ళు కూడా మా అమ్మ నాన్న లేదంటే నేను ఇలా మీరు కష్టపడుతుంటే దీని ప్రభావం మీ బిడ్డల మీద ఉందయ్యా. మీరు దాని బిడ్డల మీదకి రానివ్వకండి. పిల్లలకి తొలి గురువులు పాఠశాలలో పెట్టే ఉపాధ్యాయులు కాదయ్యా, ఇంట్లో పాఠాలు చెప్పే తల్లిదండ్రుల ప్రవర్తన. పిల్లల మనసుల్ని తీర్చిదిద్దే రూపశిల్పులు ఎవరు అనుకుంటున్నారయ్యా? తల్లిదండ్రులే. మీరు విజయదాన్ని వాళ్ళ మీద పన్నెవ్వకండి, మీలోని దాచుకోండి.
పెట్టారు తల్లి నా మనసు అలాగే నేను చెప్పినట్టుగా కష్టం చెప్పచ్చు కానీ దీనికి మాత్రం నా మనసులో స్థానం లేదండి. అమ్మా దాపత్యానికి మూల సూత్రము పెట్టిన సంకల్పాన్ని తీర్చిదిద్దడమే. దానికోసం భార్యాభర్తలు రాజీకులు పెట్టగలమా? కన్నులు రెండైనా చూపు ఒక్కటే పెట్టుకో. నీ బిడ్డలు తప్పదు. ఈ భర్త మనసుని ప్రవర్తించడం నీకు నచ్చదు. మంచి కురుస్తుంది ఎందుకు కొడితే చల్లేవు ఈ పెయింటింగ్ ఏంటో అంత అవసరమా నా మాటిని తెలుసుకోవాలి నేను రేపటి సూర్యోదయాన్ని నేను చూస్తానో లేదో తెలియదుగా ఎందుకమ్మా అశుభం మాట్లాడతావు శుభాలు అశుభాలు అన్నది మన మనసులకు రావు నాన్న. అది వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. అశుభం వచ్చిందని చెప్పి మనం భయపెడుతూ కూర్చుంటే ఆనందంగా మారుతుందో చెప్పు. ఇక నీ పని అయిపోయింది. నువ్వు నా దగ్గరికి వచ్చే అని ఆ దేవుడు నన్ను పిలుస్తున్నాను. ఆ దేవుడు తీసుకుపోయే దగ్గర మెచ్చుకుంటారు కదా తల్లి నా మాటిని తీసుకోకుండా మాట నా మాలు నేను ఈ పెయింట్ పూర్తి చేయకుండా చచ్చిపోతే నా ఆత్మ శాంతం చెప్పాను. నీ ఇష్టం నీ ఆలోచన నీ ఇష్టం మధ్య నాదే ఉంది నీ ఆలోచన పాస్ చేసుకో ఎప్పుడైనా నీ మాట నేను కాదన్నానా? సారీ చెప్పాల్సి నువ్వు కదమ్మా ఆ దేవుడు పూలకి అల్పాయించినట్టు నీకు కూడా అల్పాయించాడు దేవుడు ఆయన నాకు సారీ చెప్పాలి ఆయన నాకు సారీ చెప్పాలి
హాస్పిటల్ పోయి డయాలసిస్ చేసుకుని మొత్తం కదా. సరే మన పొలంలో వేసిన పంటకి చీడపీడలు ఆశించినప్పుడు లాభ నష్టాలు కూడా ఆలోచించకుండా ఆ పంటని కాపాడుకునే రైతు బిడ్డని చనిపోయింది కదా 11 గంటలకి క్రీమేషన్ ఏర్పాటు చేశారు. ఇది ప్రాబ్లం 11 గంటల వచ్చేయండి, లేకపోతే మీకు చూసి పండుగ. తొందరగా మా స్వర్గపురి వెహికల్ రమ్మని ఫోన్ చేయరా. చుట్టాలు ఉంటుంది 11 గంటలు రమ్మని చెప్పాను. అక్కడ కబుర్ చేస్తాను కదా. చుట్టాలు వచ్చేలాగా ఈ కార్యక్రమం కూర్చోవాలి. ఏమేంట్రా నీ కొడుకు కొడుకు రాలేదు పెడితే నేను ఏం సమాధానం చెప్పాలి? రాయరు చెప్తున్నారా వచ్చింది కొడుకు ఫోన్ చేయడం చెప్పానుగా. కాదురా, ఏంటిరా పద్ధతి? చెల్లెల్ని చివరి చూపు చూడలేకుండా జీవితాంతం బాధపడతారా? వాడు చెల్లెలే కాదు, నేను చచ్చిన తర్వాత నన్ను కూడా ఆఖరి చూపు చూడటానికి నా చెల్లెల బంధాన్ని విడదీసే శక్తి ఏది లేదు. అబ్బో, నా చెల్లెల బంధం ఆ బంధాన్ని గుర్తుంటే బిడ్డలు తాకాలో నీ మూడలో పడి కదా రక్త బంధం కంటే
మూడు మూల బంధం ఎక్కినాను కానీ నీ కొంప పట్టుకుని వచ్చేసాడు కదా నీకు ఆ క్షణమే నీకు బంధం బంధాన్ని మొత్తం కూడా అనుకున్నావురా అనుకున్నావు కనుకనే రక్త బంధం కంటే పడక బంధమే ఎక్కువ కాకపోతే నీ చెల్లి డబ్బు కోసం డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేదు నీ గళ్ళ మాట కట్టుబడే కదా నన్ను కూడా మాట్లాడమన్నా నీకు మాట్లాడలేదు లేదు నీకు జన్మనిచ్చింది పెంచింది నిన్ను ఒకసారి పాము కాలేకపోతే నా చెయ్యటి పెట్టి కాపాడుకున్నారా ఇదిగో ఇక్కడ తోసభావం కాటేసిందిరా నీ ప్రాణాలు నా ప్రాణం అందేసి కాపాడుతుంది నేను నిన్ను చదివించింది నేను నీ గవర్నమెంట్ ఉద్యోగం ఇదే నా పరపతి ఉపయోగించి నీ ప్రైవేట్ ఉద్యోగం ఇప్పించింది నేను వాళ్ళు సంపాదించే ప్రతి పైసా నీ తండ్రి కృష్ణమూర్తి ద్వారా వచ్చింది కానీ ఆ డబ్బుల మీద పెత్తనం మాత్రం నీ భార్యామణి గారి నీకు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడలేదు. అయినా చెల్లి డబ్బు ఖర్చు పెట్టింది నా పిల్ల మాట్లాడి కాదు నాన్న కాదు ఇంకొక మాట పట్టాలి చెప్పదు అబ్బా కొంచెం కాపాడుకుంటా ఉంటే చుట్టుపక్కల నవ్విపోతారు. అందుకే చుట్టాలు వచ్చారు ఈ కార్యక్రమం పూర్తవాలి ఆ వెహికల్ నెంబర్ ఫోన్ చేయండి నా పెద్దలు తాకావు ఆడవాళ్ళని చూడము ఏ తప్పు చేయలేదా నీ మరుగులు డబ్బుకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా ఆత్మహత్య చేసుకుంటానికి గదిలో మీరు బెదిరించావు కదా మానవత్వంతో నిర్ణయం తీసుకున్నావు రాక్షసులు కూడా ఇంత దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకున్నట్టు ఏ పురాణాలు లేదు నేను ఆ నిర్ణయం తీసుకుంది ఆ డబ్బు బంగారం కొనుక్కొని దిగేసిందని కాదు, ఫ్లాట్ కొనుక్కోవాలని కాదు, పిల్లలు కట్టుకోవాలని కాదు. మీ రక్తంలో రక్తం, మీ మనవడు మీ మనవరాలు, మీ తర్వాత జనరేషన్ వాళ్ళు అమ్ములకు పిల్లలకు నా మనసు కుళ్ళి నాకు ఇష్టమైన నిర్ణయం చేస్తాను. నువ్వు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. చెప్పేది నువ్వు ఆగరా. మీరైతే నన్ను అర్థం చేసుకున్నారు బాబాయ్. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి బాబాయ్? ఇదే జబ్బు అమ్మమ్మలను శాంతి నీ బిడ్డలు ఎవరికైనా వస్తే ఆవేదన ఇన్నాళ్ళుగా వాడు అనుభవించలేకపోతాడు. అమ్మ తన బిడ్డకేమన్నా జరిగితే ఏం చేస్తుందో నీ మరదలికి అదే చెయ్యాలి. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తికి బ్రతుకుతాడు అనుకుంటే చెయ్యి అందించి కాపాడచ్చు. కానీ అదే ప్రవాహంలో మనం కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నప్పుడు ప్రవాహంలో నీరు వెనక్కి మరలదమ్మా, కానీ జబ్బు వెనక్కి మరలుతుంది, మరలించవచ్చు. నెలలో సంవత్సరం 2 సంవత్సరాలలో ఈ జబ్బు కూడా వంతు కనిపెడతారు. రోగికి ఆఖరి శ్వాస దాకా వైద్యం అందించకపోతే మిత్రా హత్య చేసిన నాకు అర్థమవుతుందండి. నా చెల్లి చావుకు కారణమైన దీని ముఖాన్ని చుట్టూ కాపొచ్చి నేను తప్పు చేయడం నా తప్పు సర్దిద్దుకున్నాను.
యొక్క చెవులు ముక్కులు కోసాడన్న కోపంతో శ్రీరాముడితో యుద్ధానికి దిగి ప్రాణాలు కోల్పోయాడు రావణాసురుడు. రాక్షసుడికే చెల్లి మీద అంత ప్రేమ ఉంటే వదిలిన నాకెంతో గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని జీవితాంతం చెప్తుందని పెయింటింగ్తో వద్దు బొమ్మ పెద్దదిగా వేసి వాడి గుండెల్లో చరిత్ర బొమ్మ వేసిందా సముద్రానికైనా తీరం వద్దుందేవో నా బిడ్డ మనసుగా ఏ హద్దు లేదురా. సముద్రం కంటే గొప్పలుగా నా భాషకుని అక్షరాలు కూడా చెప్పలేదంట బాబు. గొంతు పగిలేటట్టు మరి చేసేద్దాం కన్నా పెద్దగా వినిపించేది ఇష్టం. ఈ పెయింటింగ్ లో నా చెల్లెల మనసు నా చెల్లెలి గుండె చప్పుడు నీకు వినిపిస్తుందా? ఈ ఘోరానికి మూలకారణం మాత్రం సుమిత్ర కాదయ్య. ఏదైనా చెప్పేది నిజమే. ఈ విషాదంలో సుమిత్రకి భాగం ఉంది, కానీ మూలకారణం మాత్రం సుమిత్ర లేదు. దీని స్వార్థమే నా చెల్లెల్ని పలికిస్తుంది. ఆ రోజు నా చెల్లి తన మీద వచ్చేస్తుంది కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే దీన్ని ముక్కలుగా నరికి పారేశాను. బాగా సుమిత్రకే కాదయ్యా, నీకు ఉంది, మీ నాకు ఉంది, నాకు ఉంది, అందరికీ ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిధి ఉంటుంది. మొదట్లో సుమిత్ర స్వార్థంలో మీ కుటుంబం మొత్తం కుటుంబం ఉంది, అందులో కొద్దిని కూడా ఉంది. అందుకోసమే ఆమె కోసం బంగారంతో ఉంది. కానీ ఎప్పుడైతే సౌజన్యం వెంట పడిందో ఆమె స్వార్థపు పరిధిని ఆర్థిక పరిస్థితి కుంచింపజేసింది. ఆర్థిక పరిస్థితి తన పిల్లలు తన భర్త అంటే తన స్వార్థపు చక్రం నుంచి బయటికి తోసేసింది. మరి వైద్యానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా ఇంట్లోకి ఆత్మహత్య చేసుకుంటానందుగా. మరి విద్య వైద్యం స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాల విద్య వైద్యం అందరికీ అందటం లేదు. కేవలం డబ్బున్న వాళ్ళకి, పాలసీలు ఉన్న వాళ్ళకి మాత్రమే నా వైద్యం. అందరికీ ఈ వైద్యం అవసరం లేదా? ఆరోగ్యం అవసరం లేదా? అందరికీ ఆరోగ్యం కావాలి. దానికి ఏదో ఒక మార్గాన్ని కనిపెట్టి తీరాలి. దానికి కేవలం శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, నాయకులు మాత్రమే కాదు, మేధావులు మాత్రమే కాదు, నేను, నువ్వు, మనం అందరూ ఆలోచించాలి. మార్గాన్ని కనిపెట్టాలి. నాయకులు ఆలోచించాలి, ఆచరించి తీరాలి. ఇలాంటి మంచి వాళ్ళ స్వార్థపు చట్టాల కింద కూడా పడి సౌజన్యాలకి పడిపోతుంది.
వర్తించకపోతే వారికి హత్య చేసినట్టు అడిగితే ఇంకోటికి ఆఖరి శ్వాస దాకా వైద్యం వర్తించకపోతే ఆ రోజుని హత్య చేసినట్టే. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పేంటో నీకు అర్థమైందా? ఈ కోడలు చేసిన తప్పు మరి ఏ కుటుంబంలో జరగకూడదని కోరుకుంటూ ఇది మానవతా సాగరి ఎడ్లపాడు పల్నాడు జిల్లా వారి సమర్పణ. అందరూ మంచివారే కానీ నాటకాన్ని చూశారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు కేటాయిస్తే ముగింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుందాం. మొట్టమొదటిగా కళాపత్రిక అధినేత డాక్టర్ మహమ్మద్ రఫీ గారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. అలాగే భారత రంగ మహోత్సవాన్ని గుంటూరులో సొంత డబ్బులతో అద్భుతంగా నిర్వహించిన వేదిక అధ్యక్షులు ముత్తవరపు సురేష్ బాబు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ నాటకాన్ని ప్రదర్శించిన మానవత ఎడ్లపాడు వారి టీంని వేదిక మీదకు రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. దీనికి రచనా దర్శకుడు తిరుపతి రామారావు గారు. అయితే ముందుగా వారి స్పందన తెలియజేయవలసిందిగా రఫీ గారిని కోరుకుంటున్నాను. స్పందన అందరూ మంచివారు కానీ నాటకం కూడా బాగుంది. కానీ కథకు సంబంధం లేని మా జరుగుల రామారావు గారు మొత్తం అతనే కథ, అతనే లీడ్ అయిపోయారు. అద్భుతం. జరుగుల రామారావు గారిలో ఇంత నటన ఉందని విశ్వరూపం చూపించారండి. చాలా బాగుంది. నిజంగా ఇలాంటి కోడళ్ళు చాలా కుటుంబాల్లో ఉన్నారు. ఇది నాటకం కాదు, జీవితం. అద్భుతం. రవీంద్ర భారతిలో ప్రతి నెల రసరంజని చేస్తున్న టికెట్ నాటక ఉద్యమం ఇలాగే వర్ధిల్లాలని కోరుకుంటూ ఇంకా పూర్తి స్థాయిలో నిండేలా మంచి మంచి నాటకాలు తీసుకురావాలని కోరుకుంటూ రామకోటేశ్వరరావు గారు వారి బృందాన్ని అభినందిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. అలాగే అంటే రామారావు గారి గురించి ఆయన శిష్యుడు అయినా జనరల్గా పూడుతాడు. అలాగే మా సురేష్ బాబుని మన స్పందన తెలియజేయవలసిందిగా రసరంజని నెలవారీ కార్యక్రమాల్లో భాగంగా రామకోటేశ్వరరావు గారు ఈరోజు ఎడ్లపాడు మానవతా సాగర్ గారికి అవకాశం కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంతమంది ప్రేక్షకులు ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తే బాగుండేది, కానీ పెద్ద సంఖ్యలోనే ఇక్కడ హాజరయ్యారు. ఈనాడు చూసిన మీ అందరికీ కూడా ప్రత్యేక కళామందరం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈనాడు కోటేశ్వరరావు గారు తన 30-40 సంవత్సరాలుగా తెలుగు నాటక రంగం కోసం అహర్నిశలో కష్టపడుతూ ఎంతోమందికి చేతుడు వాదడుగా ఉంటూ నాటక రంగానికి ఒక తలమానించబడినటువంటి గొప్ప వ్యక్తి రామకోటేశ్వరరావు గారు. నిజంగా ఈరోజు ఈ కళాపరిస్థితి నిర్వహణలో చాలా కళాపరిషత్ నిర్వహణలో ఆయన భాగస్వాములై ఎన్నో కళాపరిషత్ ప్రోత్సాహాన్ని అందజేస్తూ కళాభిమానం పట్ల ఆయన చూపే శ్రద్ధ ఎంత గొప్పగా ఉంటుందో మా అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు మా గురువుగారు జరుగుల రామారావు గారు మాకు వేషం ఏమంటే ఈడు, కానీ ఆయన దర్శకత్వం, ఆయన రచన, ఆయన పాటలు పాడతాడు, ఆయన మొత్తం నాటకం అంతా ఆడతాడు, కానీ నాకు మాత్రం వేషం ఇచ్చాడు. కానీ గురువు గారికి 74 సంవత్సరాలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా అండి? మొన్న సినిమాలో అవకాశం వచ్చింది ఆయనకి. ఆయన పిలిచి దర్శకుడిగా, అయ్యా మీరు 74 సంవత్సరాలు చెప్పొద్దు, 50 సంవత్సరాలు చెప్పండి అన్నారంట. అంటే అంత ఉత్సాహంగా చేస్తారు మా గురువు గారు. 90 నుంచి మా గురువు గారు అడుగుజాడల్లో నడుస్తూ వస్తున్నాము. ఆయన అడుగుజాడల్లోనే మేము అనేక నాటకాలు ప్రదర్శించి
సారాకి వ్యతిరేకంగా కూడా విధి నాటకాలు ప్రదర్శన చేసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకున్నాం. మాకే కాదు మా ప్రాంతంలో దాదాపుగా గుంటూరు ప్రకాశం జిల్లాలో కూడా అనేక మంది శిష్యులు ఆయనకున్నారు. దాదాపుగా ఆయనకున్నంత మంది శిష్యులు రాష్ట్రంలో ఏ దర్శకుడికి లేరేమో అంత మంది శిష్యులు రామారావు గారికి ఉన్నారు. వాళ్ళు మేము కూడా శిష్యులుగా ఉంటుంది. మా పెద్దయిన కూడా ఆయన శిష్యులు. ఇక్కడ దాదాపుగా అందరూ కూడా ఎక్కువ భాగం ఆ ప్రాంతంలో ఆయన శిష్యులు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్ సినీ రంగంలో కానీ, టీవీ రంగంలో కానీ, దర్శకులుగా కానీ, ప్రొడ్యూసర్గా కానీ ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. ఇదే విధంగా నాటకం కూడా ఇందాక మనం చూసాం, చాలా గొప్ప ప్రదర్శన చేశారు. సాధ్యమైనంత వరకు శక్తి కూడా ఉన్నంత మేర అందజేశారు. కానీ తెలుగు నాటకం కూడా ప్రేక్షకులను రంజింప చేయాలి అంటే ఇంకా ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాల్సిన అవసరం ఉంది. శక్తిపరంగా కానీ, సంగీత పరంగా కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముందు బాగా వెళ్తే ఖచ్చితంగా సినిమాకి నాటక రంగానికి పోటీగా మారుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడే తెలుగు నాటక రంగం కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా దాదాపుగా 70 కళా పరిషత్తులు తెలుగు రాష్ట్రంలో నిర్వహిస్తూ వస్తున్నారు. అదేవిధంగా తెలుగు కళల పట్ల, తెలుగు దీని పట్ల కోడిస్వామి లాంటి వారు ఎంతోమంది ముందుకు వచ్చి ప్రోత్సాహం చేస్తున్నారు. ఇదే విధంగా కొనసాగి తెలుగు నాటక రంగం పురోగతి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మా దుర్గరామారావు గారిని వారి టీంని పరిచయం చేసి వారి స్పందనని తెలియజేస్తే నేను పారితోషికం ఇస్తాను. అందరికీ నమస్కారం. ఈ కృష్ణమూర్తి పాత్ర, అమ్మాయి తండ్రి పాత్ర ఇంతవరకు పద్మారావు గారు మీరు గుర్తుపట్టి ఉంటారు. టీవీ సిరీస్లోనే సినిమాలను చూశారు. దాదాపు 2 సినిమాలు పూర్తి చేశారు. సీరియల్స్ అయితే ఒక 50 చేసి ఉంటాడు. ఎపిసోడ్ మాత్రం వేలు ఉంటాయి. అతను గుర్తుపట్టి ఉంటారు. నాటకం మీద మక్కువతో వచ్చి నాటకంలో వేషం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. శిష్యుడు అయినప్పటికీ తర్వాత అసలు పాత్ర ఈ నాటకంలో అసలు పాత్ర అది కోడల్ క్యారెక్టర్. సుమిత్ర పాత్ర వచ్చింది రాజేశ్వరి, రాపిళ్ళ రాజేశ్వరి, విజయవాడ. ఈ మధ్య మమ్మల్ని బతకండి నాటకంలో కూడా వేషం వచ్చింది. మమ్మల్ని బతకని దాంట్లో చాలా ఉంటుంది. తర్వాత సూర్య కొడుకు పాత్ర అంత సమర్థంగా తండ్రి మధ్య మరలా తన భార్య మధ్య పోక చెక్క నలిగిపోతుంటారు కదా అడకత్తెరలో, అలాంటి ఆ స్ట్రగుల్ని పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేశాడు. చాలా బాగా చేశాడు. ఐఎమ్ హ్యాపీ. తర్వాత పూజిత ఎలా నేనంటే కష్టపడి చేస్తే మాత్రమే అభినయం పెట్టేస్తుంది. ఇలా చెప్పాడు, మొత్తం ఎంత కష్టపడి చేశాడు రామారావు గారు. కానీ ఎంత కష్టపడి చేసి మొత్తం ప్రైజ్కొని కొట్టేసింది, స్టేట్ మొత్తాన్ని కొట్టేసింది అని అది కూడా ఏదో ప్రైజ్ తీసుకొని వచ్చేస్తుంది. ఇంకా ఆనందకరమైన అంశం ఏంటంటే మేకప్లో కూడా ఒక లేడీ మేకప్ ఆర్టిస్ట్గా దీంట్లో చేస్తుంది. మేకప్ కూడా బాగా చేస్తుంది. దీన్ని మాత్రం బాగా తప్పదు పెట్టాలి. నాటక రంగం బాగా అభివృద్ధి చెందాలి అంటే మా సురేష్ లాగా కోట్లు ఖర్చు పెట్టి అద్భుతాలు సృష్టించేవాడు. ₹1 కోటి పైన ఖర్చు పెట్టండి. మన ఇంటర్నేషనల్ నాటకం ఫెస్టివల్ మన గుంటూరులో నిర్వహించాడు. అత్యద్భుతంగా స్టేట్ దేశం మొత్తాన్ని కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు నాటకం యొక్క కీర్తిని తెలియపరిచాడు. 1500 మంది పిల్లల చేత డాన్సులు, కోలాటాలు వేస్తే అసలు ఆశ్చర్యపోయారు ఫారినర్స్ వచ్చిన వాళ్ళు. ఇలా ప్రయత్నాలు అద్భుతంగా జరుగుతున్నాయి. కానీ అన్నిటికన్నా ఇంకా బాగా జరగాల్సింది ఏంటంటే ఇలా లేడీస్ ఎక్కువగా నాటకంలో ఇన్వాల్వ్ అవ్వాలి. ఇది సిగ్గుపడే అంశం కాదమ్మా, ఇది సిగ్గుపడే అంశం. దీంట్లో ఏదో బూత్ మూమెంట్లు, బూత్ డైలాగులు, బూత్ ఎవరాలు ఏమీ ఉండవు. కాబట్టి లేడీస్ ఎప్పుడైతే మీ అంత ఇంట్రెస్ట్గా నాటకం ఆడతామో అంత ఇంట్రెస్ట్గా ఏంటిదో రావాలి, చెయ్యాలి. అలా కోరి ప్రోత్సహిస్తేనే ఆ అమ్మాయి అమ్మ చిక్కిన బొమ్మ నాటకం రాసింది. వాళ్ళ లేడీ ఆర్టిస్ట్గా, ఒక లేడీ రైటర్గా ఒక సంచలనం సృష్టించింది బీశెట్టి జ్యోతిరాజ్. ఒక సంచలనం సృష్టించింది. ఆ విధంగా
లేడీస్ కూడా బాగా ముందుకు వచ్చి వాళ్ళ జీవితానుభవాలని వాళ్ళ కళంతో వాళ్ళ మనసుతోటి రాయాలి, ఐడియా రంగస్థలం మీదకి రావాలి, వాళ్ళు కూడా వేషాలు వేయాలి. ఇది నేను ఎక్కువగా కోరుకునేది. పోతే ఇంకా మొత్తంగా ముగించాలి కాబట్టి నేను మరి ఎక్కువ టైం తీసుకోవడం. మ్యూజిక్ చేసింది నాగరాజు గారు, పాట పాడుదల రాసిందిలోనే పద్యం భావం నాది, పదాలు నాది, కానీ దాని ఛందస్సు క్రియేట్ చేసింది మాత్రం అయ్యనాడు మల్లేశ్వరం అని తన. ఇవాళ నాగరాజు గారికి వాస్తవంగా యాక్సిడెంట్ అయ్యి ఏళ్ళు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా దెబ్బతగిలింది. ఇంత కష్ట దశలో కూడా, ఇబ్బందుల్లో కూడా, అనారోగ్య పరిస్థితులు కూడా వచ్చి నాటకం చేశారు. ఈ నిబద్ధత ఉన్న నాగరాజుకి మేము ఒక కృతజ్ఞతలు పెట్టుకుంటున్నాం. అద్భుతం సంగీతం వచ్చారు. ఇకపోతే నా రూపశిల్పి రంగాలంకరణ చేసిన అనిల్ లైటింగ్ కూడా అనిల్ చేశాడు. ఇక్కడ వాస్తవంగా అయితే డైనింగ్ టేబుల్స్ ఉంటాయి కదా, డైనింగ్ టేబుల్స్ వచ్చి గోడలు వేస్తాం, అలా అయితే కరెక్ట్గా వచ్చేది సెట్. 3 చోట్ల 4 చోట్ల సెట్ ప్రైజ్ కూడా తీసుకున్నాడు. అయితే ఇవాళ అవి దొరకలేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చౌకీలతోనే ఏర్పాటు చేయబడింది. నా చేత సెట్ కొంచెం ఇవాళ యావరేజ్గానే వచ్చింది, సింపుల్గానే వచ్చింది, సింపుల్గానే బాగా చేశాడు. ఇందుకు కృతజ్ఞతలు. పోతే ఇవాళ ఈ ప్రదర్శనకి సహాయం చేసిన పాత శిష్యుడు, తెలుగు యూనివర్సిటీలో పరిచయమైన మా గోల ఆనందాన్ని వినోద్ ఇలా చాలా హెల్ప్ చేశాడు. మంచం మా రామకృష్ణ గారు కొని ఇక్కడ పెట్టారు అందరికి అందించమని. అయితే అది బయటకు వెళ్ళిపోతే మంచం రావడం లేట్ అయితే అప్పుడప్పుడు ఆర్డర్ చేసి మంచం తెప్పించాడు. 2 రోజుల్లో మంచం మారింది. ఆ మంచాన్ని కూడా తీసుకొచ్చి అంత శ్రద్ధగా చేసి పనిచేసి పెట్టినందుకు కృతజ్ఞతలు వస్తున్నాను. డబ్బులిస్తే తీసుకున్నాను. ఎందుకంటే ముందుగా ఒక్క మాట, మా సురేష్ మనసు పెట్టి చేస్తే అది అద్భుతమైన విజయానికి వెళ్ళింది, అప్పటికే ఉంటుంది. తన దృష్టిని ఈ రసరంజని మీద కూడా దృష్టి పెట్టాలి అని కోరుకుంటూ చేస్తాడని మాటిస్తూ మళ్ళీ చేయనంటారు కాబట్టి కరెంట్ కూడా నాకు తెలిసి తీసుకుంటాను. మా వాడు ఉత్సాహపడతాడు. ఒక నిమిషం మాట్లాడి గౌరవనీయ రసరంజని వారికి, ఇక్కడ వచ్చేసిన అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్ వినోద్ కుమార్. నేను హైకోర్టు సీనియర్ న్యాయవాది. నేను నాటక రంగంలో పిహెచ్డి చేసిన. ఆడ పుస్తకాల కన్నా జరుగుల రామారావు సార్ దగ్గర శిష్యరికం చేసిన తర్వాత మేము ఒక 8-10 నంది అవార్డులు కొట్టడం వాస్తవం. సార్ ఈరోజు వచ్చిందని చెప్తే నేను యాక్చువల్గా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేది. గురువు గారు వచ్చేస్తే ఐచ్ఛిక సెలవు పెట్టుకొని నా స్టాఫ్ని అంతా దింపేసి ఇక్కడ పెట్టిన. నేను ఇప్పుడు సినిమా డైరెక్షన్ చేస్తున్నా. గురువు గారి దగ్గర స్క్రీన్ ప్లే కానీ, నాటక రంగం కానీ అన్నీ నేర్చుకున్న వల్ల చాలా నేర్చుకున్నాం. ఎప్పుడు వచ్చినా హైదరాబాద్కు మేము చాలామంది శిష్యులను కొంతమందికే చెప్తున్నారు. రసరంజని వారు ఇలా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం. నిజ జీవితమైన నాటకం వెండితెర మీద కన్నా నిజంగా నాకు చాలా రోజుల తర్వాత నేను నాటకం ఇష్టపెట్టేసి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఈరోజు సెట్టింగ్ చేయడం, లైట్ చూడడం, తిరగడం చేస్తే మళ్ళీ ఆ పాత రోజులు గుర్తుకొచ్చినాయి. రసరంజని వారు మా గురువు గారిని తీసుకొచ్చి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు సురేష్ గారి చేత డబ్బులు ఇప్పిస్తున్నాను. రాబోయే కాలంలో మీరు అట్లా ఇస్తారు. సరేనా? ఎడ్లపాడు వాళ్ళు తీసుకోండి. జాగ్రత్త. ఇద్దరు ఎడ్లపాడు వాళ్ళు తీసుకోండి. ఈ విధంగా థ్యాంక్ యూ వచ్చినందుకు. వచ్చే నెల 29వ తేదీ మహతి కళా విపంచి హైదరాబాద్ వారి ఆర్య చాణక్య నాటకం ప్రదర్శింపబడుతుంది. అది చారిత్రాత్మక నాటకం, చాలా ఖర్చుతో కూడుకున్న మంచి నాటకం. తప్పకుండా వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. శుభరాత్రి. ఇప్పుడు ఒక్క నిమిషం రామారావు గారికి సత్యానంద్ గారు సెలవు పంపుతాను. ఇప్పుడు వారిది అనమాట.
నువ్వేనా? కోటేశ్వర గారి ఆధ్వర్యంలో నిర్వహించే రసరంజని కార్యక్రమాలకి నేను కూడా తప్పకుండా సహాయ సహకారం అందిస్తాను. వారు ఎప్పుడైనా సరే, ఏ క్షణంలో సరే నా సహకారం కోరవచ్చు. నిరంతరం ఆయనకి నేను అందుబాటులోనే ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అందుబాటులో నేను వెంటనే